అంటే ఏపీపై రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్‌సభ ఆయన ఏపీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వార్తలొస్తున్నాయి. నిజమే అంటారా? ప్రత్యేక శ్రద్ధ అంటే మొన్న ఆమెను నియమించడం అయితే ఒక స్టెప్ అనుకోవాల్సిందే. అంటే ప్రత్యేక హోదా గూడా ఇస్తామన్నట్టు మాట్లాడినారు. ఏపీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిస్తే కూటమిలో. కూటమిలో కలిస్తేనా? కూటమిలో భాగస్వామిగా ఉంటే ఎన్‌డీఏలో కాకుండా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంటే అదెట్లా ఆయన చెప్తారు? ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి తెలిసి మాట్లాడినారో, తెలియక మాట్లాడినారో పత్రికలో ఏం వచ్చిన వార్తలు నేను చెప్పలేను గానీ, ఈ ప్రత్యేక హోదా, ప్రత్యేక కథ అనేది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేయలేదు. మరి బిల్లులో పెట్టలేదు. రాజ్యసభలో హామీ అనే గతంలో నేను చెప్పాను. ఇప్పుడు మరి ఆయన ఏ విధానంలో చెప్తున్నారో ఆయన ఇప్పటికైతే ప్రతిపక్ష హోదా మాత్రమే వచ్చింది. అంత మాత్రాన రేపొద్దున్న భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల గురించి ఇప్పుడు ప్రకటించి దానికి ప్రకటించినారంటేనో దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అంట. ఓకే. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణపై చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫోకస్ పెట్టారని అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ప్రగతి భవన్‌లో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయినారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం భేటీ అయ్యారని చెప్తున్నారు కానీ, లోలోపల మాత్రం ఇక్కడ చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ కనుమరుగు లేకుండా చేయాలి. టీడీపీ మళ్ళీ కొత్తగా జలసత్వం పొందాలంటే ఇక్కడ నారా బ్రాహ్మణిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా బ్రాహ్మణిని నియమిస్తారనే చర్చ నడుస్తుంది. ఎట్లా చెప్తారు సార్? అంటే ఒకవేళ నారా బ్రాహ్మణి ఇక్కడ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది? కాదు. ఇవి వారి అంతర్గత వ్యవహారాలు. ఇవి వారు పత్రికల్లో స్టేట్మెంట్ ఇచ్చింది కానీ లేకపోతే రికార్డెడ్‌గా ఏమి లేవు. గతంలో అయితే జరిగిన ఎన్నికల దృష్ట్యా చూస్తే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అయితే ముందే వాళ్ళు ఎందుకులే అని ఆ రాష్ట్రానికే పరిమితమైనారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం బలంగా ఉంటున్నది తెలంగాణలో. ఉంటున్నది కాబట్టి ఆయన కొన్ని రోజులు ఇక్కడ అక్కడ పార్టీని నడిపేదానికి ప్రయత్నాలు చేసి తుదకు ఇది చేశారు. కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో అనేది అది భవిష్యత్తులో తేల్చాల్సిందే కానీ ఇప్పుడు ఊహించి చెప్పగలిగేది కాదు. మరి ఆయన కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకుంటుందా లేదా తెలియదు. అయితే కాకపోతే వాళ్ళు చెప్పింది బాహాటంగా చెప్పింది అయితే తెలంగాణ మధ్య ఆంధ్ర మధ్య ఏదన్నా ఉన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని వాళ్ళిద్దరూ సమావేశం జరిగింది. అది అధికారికంగా ఉన్న సమాచారం. అంతర్గతంగా అది ఎందుకంటే కలుస్తాయని నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీ అది ఇండియా కూటమి. కాంగ్రెస్ పార్టీకి దాదాపు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది. కాకపోతే మొదటి నుంచి కూడా కాంగ్రెసు తెలుగుదేశమే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం అధికారంలో ఉండడము, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండడము ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది. ఇప్పుడు ఆ రెండు ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయని నేను అనుకోవటం లేదు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఆయన చేయబోతాడు ఈ వయసులో అని కూడా నేను అనుకోవడం. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి భాగస్వామిగా టీడీపీ ఉంది కాబట్టి రేపు ఇక్కడ బీజేపీ జనసేనతో టీడీపీ కలిసి రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ పీఠాన్ని టీడీపీ చేజించుకునే అవకాశం లేకపోలేదంటారా? అది ఇప్పుడు ఎన్డీఏ కూటమి అనేది ఆ రాష్ట్రానికి సంబంధించి ఉండాలి. ఇక్కడ బీజేపీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుందా, కూటమిని ఏర్పాటు చేసుకుంటుందా అనేది అది చాలా దూరంలో ఉండేది, పై స్థాయిలో ఉండేది. ఇప్పుడే దాన్ని బట్టి ఊహించలేము. అంటే ఏపీలో సక్సెస్ అయిన ఫార్ములా జీహెచ్ఎంసీ ఎన్నికలు అనేటి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు. దాంట్లో కేంద్రం అంత జోక్యం చేసుకుని ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అది జరుగుతుంది అని నేను అనుకోవటం లేదు అంటారు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పాదయాత్ర చేస్తే మళ్ళీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పాదయాత్ర అనేది నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి ఇప్పుడు పాదయాత్ర చేస్తామంటే దాదాపు
4-5 మాసాలు కూడా కాలేదు. అధికారం పోయిన వెంటనే పాదయాత్ర అంటే అది అంత సమంజసంగా కనపడదు. ఏదో 2 సంవత్సరాలు అటు పోయి వీడు చెప్పిన హామీలు నెరవేర్చగా ప్రజల్లో కూడా ఏం అని ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి జాలం ఉన్నప్పుడైతే అప్పుడు పాదయాత్ర చేసినా అని ప్రజలకు దగ్గరయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే పాదయాత్ర అంటే చూడబ్బా నిన్న మొన్నటి వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు 5-6 మాసాల్లోనే ఇంకా అది చేయలేదు ఇది చేయలేదని పాదయాత్రలు పోతా అసంతృప్తి వ్యక్తం పరుస్తుంటే ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయం ఏర్పడేదానికి అవకాశం ఉంది. అంత ఆశించిన మేరకు ఫలితాలు ఉండకపోవచ్చు ఓకే. పాదయాత్ర వల్ల. ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే అవకాశం ఉందంటారా? నిన్న బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారేంటంటే ఆహ్, హరీష్ రావు ఎప్పుడైనా బీజేపీలోకి రావచ్చు అన్న వ్యాఖ్యలు. నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా మీరు మీరు అనుకుంటున్నారా? అంటే ఇది మరి 2 పార్టీలు అనడంలా బీఆర్ఎస్ బీజేపీలో కలుసుకుంటుందని నేను అనుకోవటం లేదు. హరీష్ రావు కలుస్తారా, హరీష్ రావు ఎంతమంది ఎమ్మెల్యేలతో పోయి కలుస్తారా బీజేపీలో అనేది అది బండి సంజయ్ గారి కామెంట్లను బట్టి అర్థం చేసుకోవాల్సింది, నా అభిప్రాయం కాదు. మరి ఆయన కలుస్తారో లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారో అది అది హరీష్ రావు గారికి సంబంధించిన వ్యవహారం. బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల్లో అర్థం స్ఫురించేది మాత్రం హరీష్ రావు గురించి కానీ బీఆర్ఎస్ని గురించి చెప్పలేదు. బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటారనే మాట రాలేదు. హరీష్ రావు మంచి నాయకుడు, హరీష్ రావు గురించి పొగిడినాడే కానీ దాన్ని బట్టి ఎందుకంటే వాళ్ళ అంతరంగిక వ్యవహారం ఏం జరుగుతుందో తెలియదు కదా. తెలిస్తే తర్వాత చెప్పొచ్చు.